అరే సినిమా చాలా భయంకరంగా ఉంది కదరా. అరే ఇలాంటి సినిమాలు నా చిన్నప్పుడే చూస్తాను రా. అంటే నీకు భయమే లేదరా? భయమా? నాక అది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏంట్రా, ఏం జరుగుతుందిరా? ఈట్రా సౌండ్లు, రే ఈట్రలా చేంజ్ అయిపోయింది రే. దగ్గు నాకు భయం వేస్తుందిరా. అరే నీకు భయమా? నీకు భయం ఇంపాసిబుల్ అన్నా? ఇంపాసిబుల్ బొక్క. ఆ సినిమా చూస్తూ కారిపోయింది తెలుసా నాకు. అవునా? ఈట అది కత్తి అక్కడ ఉంది. అరే ఏంట్రా ఈ కత్తి? రే నాకేదో తేడా కొడుతుందిరా. రే క్లైమేట్ ఏంట్రా ఇంకా చేంజ్ అయిపోయింది ఉన్నట్టుండి. రే నాకు భయం వేస్తుంది, పదరా ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చేసారు. అయినా ఈటర్ అంత సడన్ గా అక్కడ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అరే ఇంకో 2 నిమిషాలు మనం అక్కడ ఉండి మన పని అయిపోతుంది తెలుసా. చాలా భయం వేసిందిరా. ఆ సౌండ్స్ అది వినిసి నాకైతే భయం వేస్తుందిరా. అవును నాకు భయం వేస్తుంది. అయినా ఎందుకే 2 సార్లు చెప్తావు? నేను ఒకసారి కదరా చెప్పాను. నువ్వు చెప్పలేదా? ఉండేదా మన ఇద్దరం. నువ్వు చెప్పద్దా, నేను చెప్పదు, ఇంకెవరు చెప్తారు? నేను కూడా మీతోనే ఉన్నా. అది మన దగ్గరికి వస్తున్నట్టుందిరా. ఒరే ఇది నార్మల్ దెయ్యంలా లేదురా, మనం అర్జెంట్ గా పైకి దగ్గరికి వెళ్దాం పదరా. బాబా మా ఇంట్లో ఏదో దెయ్యం ఉంది బాబా. అది మమ్మల్ని వదలనంటుంది, మాతోనే ఉంటుంది అంటుంది. ప్లీజ్ మమ్మల్ని మీరే కాపాడాలి. ఎలాగన్నా కాపాడు బాబా మమ్మల్ని. అది నార్మల్ దెయ్యం కాదు, అది కాంచనాకంత ప్రమాదకరమైనది. కాంచన 2.0. కాంచన 2.0. మీరు ఆ కాంచనాకి శాప విమోచనం చేయించారు. మీరు ఆ కత్తిని తీసి ఆ కాంచనాకి విమోచనం కలిగించారు. సో ఆ కాంచన మీతోనే ఉంటది మీరు చచ్చే వరకు, లేదా మిమ్మల్ని చంపే వరకు. అవునా? ఆ కత్తిని ఎవరు తీశారో ఆ కత్తిని మళ్ళీ అక్కడే పెట్టాలి, లేకపోతే మీరు చస్తారు. బాబా ఆ కత్తి ఈడే తీశారు బాబా. నేనే బాబా. జగ్గు నువ్వు ఆ కత్తిని ఎక్కడ తీసావో అక్కడే మళ్ళీ పెట్టాలి, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదకరం. జగ్గు ఈ కత్తిని నువ్వు పెట్టడానికి వెళ్ళినప్పుడు నిన్న కాంచన ఎన్నో రకాలుగా అద్దుకుంటది, ఎన్నో రకాలుగా భయపెడుతుంది, ఎన్నో వాయిస్లతో నిన్ను పిలుస్తుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగకూడదు. తిరిగితే నిన్ను కాంచన అక్కడే చంపేస్తుంది. ఇంకా కాంచనాన్ని మనం ఆపలేం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగకూడదు. అలాగే బాబా, వెనక్కి తిరిగి చూడు బాబా. కత్తి ఎలా ఉందో అక్కడ పెట్టేస్తాను బాబా. జాగ్రత్తగా వెళ్ళు. ఏం కాదు ముందుకెళ్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏం కాదు, వెళ్దాం. దగ్గరికి వచ్చేసాం. వచ్చేసింది, చెట్టుకి పెట్టేద్దాం. మాయా నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను రా. థ్యాంక్స్ మాయా. మా వాడికి ఏమైందో ఏందో, ఆ కత్తి పెట్టారో లేదో. మా వాడికి ఏం కాకుండా చూసుకో దేవుడా ప్లీజ్. చెక్ వచ్చేస్తున్నారు. అమ్మయ్య
ఒరే నీకేం కాలేదు కదా, ఆ కత్తి అక్కడ పెట్టేశావు కదా. పెట్టేసాను రా. అమ్మయ్యా, ఆ కాంచనా గోల్ మనకు వదిలిపోయింది. అవును, ఆ కళ్ళేటర్ అలాగున్నాయి అంటారుగా. అక్కడ ఏదో ధూళి పడినట్టుందిరా. ఓ, ఒక నిమిషం అక్కడ ఆగరా. బాబా నువ్వు రాగానే దిష్టి తీయమన్నారు, అలాగే ఉండు. ఇరుగు దిష్టి. అరే నా దిష్టి నేనే తీసుకుంటా, ఎలా ఇవి? నువ్వు తీసుకుంటావా? సరే ఇగో. ఇరుగు దిష్టి, గురుగు దిష్టి, గాలి దిష్టి, అమ్మ దిష్టి, నాన్న దిష్టి, అందరి దిష్టి. థూ 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 థూ. చీట అవుతున్నావు. కాంచన వెళ్ళిపోయింది కదా మామ, ఎంజాయ్ చేస్తున్నాను రా. అది నిజమేలే. పద, ఇప్పటికే లేట్ అయింది, పడుకుని పోదాం. ఈ దిష్టి నన్నేం చెయ్యలేదు. చక్కులేటి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ లేరు. ఈ కాంచనాన్ని చంపేను అనుకుంటున్నారా? కాంచన చావదురా. అలాగన్నా మిమ్మల్ని చంపుతా, మిమ్మల్ని చంపుతా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? బాబా, 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 అడుగు కత్తి పెట్టి ఇంటికి వచ్చాను అన్నారు బాబా. వెళ్ళి మేము పడుకొని నైట్ లేచి చూసేసరికి అరే పక్కన లేడు. ఎక్కడికి వెళ్ళారో చూస్తుండగానే పక్కన ఉన్న పార్క్ లో ఏవేవో మాట్లాడుతున్నారు, ఏవేవో ఏడుస్తున్నారు. అది చూడడానికి ఏవో కాంచన గీంచని అంటున్నారు. నాకు చాలా భయం వేసి ఆడి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం సరిపోక నీ దగ్గరికి వచ్చాను బాబా. బాబా ఏమైందో చూడండి బాబా. ఘోరం జరిగిపోయింది. కోరమా, ఏమైంది బాబా? ఆ కాంచన ఆత్మ జగ్గుని ఆవహించింది. జగ్గుని ఆవహించిందా? మరి ఇప్పుడు ఏం చేయాలి బాబా? 2 రోజుల్లో ఆదివారం అమావాస్య రాబోతుంది. అప్పుడు ఆ దెయ్యాలకి ఆత్మలకి శక్తి తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ జగ్గుని ఇక్కడికి తీసుకురా. ఆ జగ్గు లోపల ఉన్న కాంచన ఆత్మని నేను వదిలిస్తా, లేదా చంపుతా. అంతవరకు ఆ జగ్గులో ఉన్న కాంచనాన్ని మనమేం చెయ్యలేము. ఈ 2 రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి జగ్గుతో. అంటే ఈ 2 డేస్ కాంచన ఆత్మతో నేను ఉండాలా? సరే బాబా, జగ్గు కోసం నేను ఏమైనా చేస్తా. 2 డేస్ లో జగ్గుని ఎలాగైనా ఇక్కడికి తీసుకొస్తా. చంపేస్తా వాళ్ళని, చంపేస్తా, ఎలాగైనా చంపేస్తా.